ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం 25 బ్యాచెస్ వరకు క్లాసెస్ తీసుకోవడం జరిగింది అండ్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ అండ్ ఎంతో మంది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ని రోజుల పాటు స్టూడెంట్సే నేర్చుకొని మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే, కానీ ఒక ట్రైనర్ కావచ్చు, ఒక కోచ్ కావచ్చు, వాళ్ళు కూడా మీ దగ్గర ట్రైన్ అయ్యి ఎంతోమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో పర్సనల్గా ఆయన ఫీడ్బ్యాక్ కూడా మనం ఒకసారి చూద్దాము. గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఈస్ కోట మురళి. నేను వంశీ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, మెమరీ ట్రైనింగ్. ఈ కోర్సు 7 days ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో నేను బిఫోర్ ఎప్పుడు నేర్చుకోలేనంతగా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈ కోర్సు వలన మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ఫర్గెటింగ్ ఎవరీ కాన్సెప్ట్స్, మర్చిపోతుంటారు, చదివింది గుర్తుండదు. సో ఈ కోర్స్ నేర్చుకోవడం వలన మనం ఈజీగా అసలు చదవకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నేర్చుకున్నాను. సో ఈ కాన్సెప్ట్స్ అనేది ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఈజీ టెక్నిక్స్ అనమాట. ఎలా రాయడం కూడా నేర్పించేశారు. రైటింగ్ ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి చదివి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ట్రైనింగ్ అనేది నేర్పించడం జరిగింది. ఇది నేర్చుకున్న తర్వాత బ్రెయిన్ పవర్ కూడా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫాస్ట్గా మనం వర్క్ చేయాలనిపిస్తుంది యాక్చువల్గా. అండ్ ఇంకోటి, పొద్దున్న మనం ఏమంటారు, యాక్చువల్గా మనం యోగా ఏం చేయము. సో సార్ ఆ ట్రైనింగ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది, యోగా చేయాలి. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఫాస్ట్ లెర్నింగ్ అనేది చేయగలుగుతాము యోగా చేయడం వలన కూడా. అండ్ దిస్ కోర్స్ ఈజ్ హైలీ రికమెండ్ టు ద స్టూడెంట్స్. నేనైతే ఈ కోర్స్ 7 days కూడా నేర్చుకోవడం వలన నేను చిన్నప్పుడు చదువుకున్నది వేరే, ఇప్పుడు నేర్చుకున్నది కంప్లీట్గా 2 different అనమాట. కొత్త విషయాలు అనమాట. ఎప్పుడు తెలియని విషయాలు నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రతి క్లాస్ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 20-30 words మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం యాక్చువల్గా. సార్ ఇందులో చెప్తారు నీట్గా, చాలా స్టోరీ అంటే ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ స్టోరీ. చదవకూడదు, చదివింది ఒక్కసారి చూడాలి, జస్ట్ చూసింది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ చాలా ఈజీ వేలో సార్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ దిస్ కోర్స్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఎవ్రీ స్టూడెంట్. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఇంకా మెమరీ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సార్ ఇందులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ ఎవ్రీబడి ఇది నేర్చుకుంటే చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్ నాకు నేర్పించినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను వంశీ గారు ఫస్ట్. అండ్ మీ ట్రైనర్గా అండ్ ఇంకొంతమంది ట్రైనర్ అవ్వడానికి, అండ్ ఎస్పెషల్లీ నాకు ఆయన చెప్పేటప్పుడు అంటే స్టూడెంట్సే కాదు, ఇలాంటి ట్రైనర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైతే మీ దగ్గర నేర్చుకుంటే వాళ్ళు టెక్నిక్స్ ద్వారా పిల్లలకి ఈజీగా చెప్పే విధానము, అండ్ దాంతోపాటు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న స్టూడెంట్స్కి ఇలాంటి టెక్నిక్స్ మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ఇంట్రెస్ట్ కావచ్చు, నేర్చుకోవాలి అన్న ఆలోచన వస్తుంది అని అనిపించింది అనమాట. సో నిజంగా ట్రూలీ గ్రేట్ అండి. ఇలా ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి సెషన్స్ గురించి, అపాయింట్మెంట్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఎస్ మేడం, ఎవరికైనా సెషన్స్ గురించి కావాలనుకుంటే కూడా పూర్తి సమాచారం అందిస్తాము. ముఖ్యంగా వచ్చేసి మనం ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనేది 2 hours వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి స్టూడెంట్ కూడా, అంటే వాళ్ళు స్లో లెర్నర్ ఉండొచ్చు, లేకపోతే టాపర్ ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. స్లో లెర్నరా, లేకుంటే స్పీడ్గా రీడ్ చేస్తారా, లేకుంటే టాపర్, అదంతా మనకు సంబంధం లేదు. నేను చెప్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ డల్లర్గా మిగిలిపోయి ఉన్నారు. కొంతమంది జస్ట్ ఒక ఫ్లోలో వెళ్తున్నారు తప్పిస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు హౌ టు రీడ్ అనే దాని గురించి. సో మళ్ళీ చెప్తా, అందరు కూడా చదవండి అని అంటారు, కానీ ఎలా చదవాలనేది క్లారిటీ మాత్రం ఇయ్యరు. ఇప్పుడు ఒక ఏసీకి మాన్యువల్ ఉంటుంది, ఒక టీవీకి మాన్యువల్ ఉంటుంది, ఒక ఆల్అవుట్కి మాన్యువల్ ఉంటుంది. కానీ స్టూడెంట్స్ అందరూ ఎందుకు డల్లర్గా అయ్యారు, ఎందుకు స్లో లెర్నర్స్ అయ్యారంటే వాళ్ళకి లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏముంటాయో తెలియదు కాబట్టి వాళ్ళు స్లో లెర్నర్స్గా మిగిలిపోయారు. ఎందుకు మరి కొంతమంది చదివినా లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ హాల్లో రాయలేకపోతున్నారు అంటే చదివే ప్రాసెస్ కరెక్ట్గా తెలుసుకోకపోవడం, దాని తర్వాత ఎగ్జామ్ హాల్లో వాళ్ళ మైండ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం మాత్రమే. సో మీరు ఒక విషయంలో సఫర్ అవుతున్నారంటే దాని పట్ల కరెక్ట్ నాలెడ్జ్ లేదని అర్థం. సో డోంట్ వరీ, మీరు స్టడీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు జస్ట్ 199 పే చేసి
ప్రతి సండే నేను కండక్ట్ చేస్తుంటాను 2 hours వర్క్షాప్ టాపర్ స్టడీ సీక్రెట్. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని పట్ల క్లారిటీ ఉంటుంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఎవ్రీ సాటర్డే అండ్ సండే కూడా మనం ఆఫ్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం మేడం. ఆ 2 daysలో మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్కి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అది ఫుల్ డే ఉంటుంది, అంటే 10:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ ఇంకెవరికైనా ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే కూడా మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మెంబర్స్ పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. కమింగ్ టు ద సబ్జెక్ట్, ఇప్పటి వరకు మనం చేసిన వాటిలో చాలా మంది స్పీడ్ రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని, కాన్సన్ట్రేషన్ ఏ విధంగా, ఫోకస్ ఏ విధంగా మనం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే చాలా మంది అందరూ ఒకేలా ఉండరు కాబట్టి కొంతమంది స్లోగా గ్రాప్ చేస్తే ఇంకొంతమంది ఫాస్ట్గా గ్రాప్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫాస్ట్గా గ్రాప్ చేసిన వాళ్ళ దగ్గరికి మనకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే స్లో ఉన్న వాళ్ళు, స్లో లర్నర్స్ అంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు కొంచెం తొందరగా రికవరీ అవ్వాలి అండ్ చదివే ప్రాసెస్ కూడా కొంచెం ఈజీ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అంటారు అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటారు? ఎస్ మేడం, వాళ్ళు స్లో లర్నర్స్ కాదు, స్లోగా వాళ్ళు తయారు కాబడ్డ వాళ్ళు అంతే. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఎవరు చెప్పే వాళ్ళు లేక వాళ్ళు అలా తయారయ్యారు. కానీ నిజానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని యాక్టివ్గా చేసే స్కిల్స్, యాక్టివ్గా అయ్యే రకంగానే ప్రతి ఒక్కరి బాడీ కూడా రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు డల్గా ఉన్నారంటే చాలా కారణాలు ఉంటుంది. ఒకటి వాళ్ళ చుట్టూ యాక్టివ్గా లేని పర్సన్స్ వల్ల వాళ్ళు అలా తయారై ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల అలా తయారై ఉండొచ్చు. సో కొన్నింటిని చేంజెస్ చేసుకొని, ఇప్పుడు స్టడీస్లో ప్రాబ్లం ఒకటే ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కూడా లర్నింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. ప్రతి టీచర్ కూడా టీచింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. సేమ్ మీరు కూడా అలాగే లర్నింగ్ స్ట్రాటజీస్ ప్రతి స్టూడెంట్కి కూడా ఉన్నాయి. తెలియక ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చాలా మంది పేరెంట్స్ అయితే లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ తీరా చూస్తే వాళ్ళు డిసప్పాయింట్లు ఉంటున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి స్టడీస్కి, ఇప్పుడు స్కూల్ అనేది సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తారు, కానీ స్కిల్స్ మాత్రం పేరెంట్సే దగ్గర ఉండి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు అన్ని ఫీజులు పెట్టినా, అన్ని ట్యూషన్స్ పంపించినా, ఫస్ట్ ద ప్రాసెస్ తెలియకుండా మీరు ఎన్ని పనులు చేసినా కూడా వేస్టే. కాబట్టి దయచేసి మీ పిల్లలు స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని మీరు గుర్తించి వెంటనే ఖచ్చితంగా నా జస్ట్ 199 2 hours వర్క్షాప్ అటెండ్ అవ్వండి. అసలు ఏంటి ప్రాసెస్, ఏముంటాయి, అసలు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి, స్టడీ స్కిల్స్ అంటే ఏంటి, అసలు మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా నేను కంప్లీట్గా క్లాస్లో మీకు టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.